బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం తయారీ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కోర్టులో అటు నిందితులు ఇటు ఎక్సైజ్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. A1 జనార్దన్ రావు, A12 కళ్యాణ్ బెయిల్ పిటిషన్ వేశారు. వీళ్ళిద్దరూ నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఇవాళ బెయిల్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. మరోవైపు నిందితులను విచారించాల్సి ఉందని ఎక్సైజ్ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు. రాజు, హజీ, మిథున్ దాస్లను మరింత లోతుగా విచారించాల్సి ఉందని చెప్పారు. వీరిని నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసులోనూ రాజు, హజీ, మిథున్ దాస్ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఎక్సైజ్ అధికారుల పిటిషన్లు కూడా విచారణకు వచ్చే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇటు నిందితులు ఇటు ఎక్సైజ్ అధికారుల పిటిషన్లో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఎవరిదో ఒక్కరిది మాత్రమే ఇవాళ విచారణ చేసే అవకాశం కనిపిస్తోందా? అదే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఒకవైపు అరెస్టుల పరంపర కొనసాగుతోంది, మరొక వైపు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నారు, ఇంకొక వైపు సైబర్ టెన్నిస్ బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేస్తున్నారు. తాజాగా నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి విజయవాడ 6th అడిషనల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. A1 జనార్దన్, A12 కళ్యాణ్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన నెల్లూరు సెంట్రల్ జైల్లో వీరిద్దరు కూడా రిమాండ్ ఖైదీలు ఉన్నారు. వీరిద్దరిపై నిన్న బెయిల్ ఇవ్వాలని చెప్పి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అయితే ధర్మాసనం విచారణకి స్వీకరించింది. ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక వైపు నకిలీ మద్యం కస్టడీలో పిటిషన్ దాఖలు చేసిన కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు రాజు, హజీ, మిథున్ దాస్, అందల్ దాస్లను కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు ఉదయం ACB కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో విచారణకు స్వీకరించి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. నకిలీ మద్యం కేసులో 4గురిని అరెస్ట్ చేసిన ముడకచెరువు పోలీసులు. దీంట్లో అక్కడ ఇదే కేసులో నిందితులు ఉన్నారు, ఇక్కడ కూడా వీరే నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2 చోట్ల కేసులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి అక్కడికి సైబర్ టెన్నిస్ గా విచారణ చేయాలని చెప్పి ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇబ్రహీంపట్నం వ్యవహారానికి సంబంధించి ఇక్కడే వీరు 4గురు అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్నారు కాబట్టి ఈ 4గురిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి మైలవరం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న హజీ, రాజు, అంతాదాస్, మిథున్ దాసులకు సంబంధించి ఈ రోజు కస్టడీ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ నకిలీ మద్యం కేసులో వాళ్ళ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. తర్వాత వాళ్ళని విచారించాల్సిందే అంటూ ఎక్సైజ్ పోలీసులు కూడా, ఎక్సైజ్ అధికారులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరి వాళ్ళ ఇద్దరి పిటిషన్లు విచారణకు వస్తాయా? బెయిల్ పిటిషన్ సంబంధించి తర్వాత కస్టడీ పిటిషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయా?